పాక్ భారత్ పైన ఖచ్చితంగా ఏదో ఒక రకంగా దాడి చేస్తుందనే ఒక ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మనము ఈ దాడుల గురించి మనం మాట్లాడుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన అయితే మనం ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చినాం. సో ఏ సమయంలోనైనా పాక్ భారత్పై దాడి చేస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఉగ్ర దాడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన ఖచ్చితంగా మనము అవేర్ అయితే కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలా. సో ఏదైతే కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మనకి భారత్లోని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్గా కొన్ని ఏరియాస్ని అయితే పరిగణించడం జరిగింది. వాటికి రెడ్ జోన్లుగా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎందుకంటే ఈ రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే టెర్రర్ అటాక్స్ చాలా పెద్ద మొత్తంలో జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీనిపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన మాట్లాడాలా. సో హైదరాబాద్లో దాదాపుగా కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, ఎన్ఐఏ కూడా క్లియర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ పాక్ మనపైన దొంగ దెబ్బ తీసే ప్రయత్నం కానీ చేస్తే ఎవరైతే కొంతమంది మతోన్మాదులు ఎవరైతే భారత్లో ఉంటూ భారత్ని దొంగ దెబ్బ తీయాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో A1గా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారు అంటే స్లీపర్ సెల్స్ అండి. సో స్లీపర్ సెల్స్ అనగానే చాలామందికి వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పుకోవాలా. ఎందుకంటే మనకి గోకుల్ చాట్ కావచ్చు, దాంతోపాటు చాలా వరకు ఏవైతే ఉగ్రదాడులు జరిగిన టైంలో చాలా ఏరియాస్ అయితే ఎఫెక్ట్ అయినాయి. లుమినీ పార్క్ కావచ్చు. సో చాలా ఏరియాస్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించి స్కెచ్ చేసి మరి ఈ దాడులు అయితే చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే ఈ స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు భారత్ పైన పగబెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చి ఇలా భారత్లో ఉంటూ భారత్తోని దొంగ దెబ్బ తీసే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. దాంతోపాటు ఇంటెలిజెన్స్ వర్గాలు బల్ల గుద్ది మరి చెప్తా ఉన్నాయి. ఎందుకంటే స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నారు. ఒకవేళ ఎక్కువగా రద్దీగా ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసేసుకొని ఈ స్లీపర్ సెల్స్ అంటేనే మనం మాట్లాడుకుంటున్నాం, వాళ్ళొక అణుబాంబుతో సమానం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో మేము చచ్చిపోయినా పర్లేదు, 1000 మందిని లేపుకొని పోవాలనే ఒక సిద్ధాంతంతోనైతే వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఈ స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పేసి అంటే మన హైదరాబాద్లోనే ఉన్నారు, కొన్ని ఏరియాలలో ఉన్నారు అని చెప్పేసి ఎన్ఐఏ క్లియర్గా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? సో మెయిన్గా మాక్ డ్రిల్స్ స్టార్ట్ అయిపోయినాయి. నిన్న 4 గంటల నుంచి దాదాపు 4:30 వరకు అని చెప్పేసి టైం చెప్పారు. కాకపోతే ఇంకొక ½ an hour ఎక్స్టెండ్ చేసి మరి ప్రజల్ని అప్రమత్తం చేసే విధంగా చాలా మంచి చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అసలు ఉగ్ర దాడి జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన అయితే చాలా మంచి మాక్ డ్రిల్ అయితే చేయడం జరిగింది. అసలు మాక్ డ్రిల్ అనేది ఎందుకు చేస్తారు? ఖచ్చితంగా పాక్ ఏ రకంగానైనా భారత్ పైన ఉగ్రదాడి చేసే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే యుద్ధ వాతావరణం చేంజ్ అవుతుంది, మాక్ డ్రిల్ చేస్తున్నారంటేనే ఇదొక సింబాలిక్గా మనం చెప్పుకోవాలా. అంటే పూర్తి యుద్ధం అని కావచ్చు, మధ్యంతర యుద్ధం అని కావచ్చు, ఏ రకమైనటువంటి యుద్ధాలు వస్తాయనే దానిపైన కూడా చాలామంది భయపడతా ఉన్నారు. అందుకే ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. మెయిన్గా హైదరాబాద్, వైజాగ్, ఢిల్లీ, ముంబై కొన్ని ఏరియాస్ మాత్రం టార్గెట్ చేయడం జరిగింది. వీటిలో మాత్రం ఖచ్చితంగా రెడ్ జోన్లుగా వాళ్ళు ప్రకటించిన పరిస్థితి ఉంది. సో మెయిన్గా ఈ స్లీపర్ సెల్స్ గురించి మనం మాట్లాడుకోవాలా. సో గతంలో ఎప్పుడో వింటుండే మనం స్లీపర్ సెల్స్ అనేది, కాకపోతే ఇప్పుడున్న నవేడేస్లో మళ్ళీ ఈ స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు ఒకవేళ మళ్ళీ ముందుకు వస్తే పబ్లిక్ కమ్యూనిటీస్ని టార్గెట్ చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? సో ఇప్పటికే పోలీస్ అధికారులు కావచ్చు, దాంతోపాటు టెర్రర్ అటాక్ జరిగిన ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి టెర్రర్ అటాక్లో మీరు వీడియోలు తీసిన దాంట్లో కావచ్చు, లేకపోతే మీకు అనుమానాస్పదంగా కనిపించిన వాళ్ళు ఎవరైనా కనిపించినా కూడా ఖచ్చితంగా ఎన్ఐఏకి మీరు రిపోర్ట్ చేయండి. మీకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా గోప్యంగా ఉంచామని చెప్పేసి ఎన్ఐఏ క్లియర్గా చెప్తా ఉంది. కాకపోతే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఒకవేళ స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు యాక్టివ్గా ఉండి ఏమైనా ఇట్లాంటి ఉగ్ర దాడులకు పాల్పడితే ఎలా ఉంటుంది అనే దానిపైన చాలామంది భయపడతా ఉన్నారు. సో మెయిన్గా ఎట్లాంటి ఏరియాస్ని టార్గెట్ చేస్తారని చెప్పేసి అంటే ఖచ్చితంగా గ్రేటెడ్ కమ్యూనిటీస్,
సో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్ చేసుకొని ఒక 5గురు వచ్చారు అనుకో, ఒక 5గురే. మనం సినిమాలలో చూసినట్టే ఇవాళ మనం నిజ జీవితంలో రియల్ లైఫ్లో కూడా అట్లాంటి ఇన్సిడెంట్ని చూసే పరిస్థితి ఉంది అని చెప్పేసి పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఒక 5గురు, దాదాపు 5గురు కొన్ని వందల మందిని చంపే సామర్థ్యంతో వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళు చొరపడి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి లేపేసినా కూడా మనం ఎవరేం చేయలేం. మాక్ డ్రిల్స్లో పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు, ఒక్క ఏరియాలో ఖచ్చితంగా ఉగ్రదాడి జరిగితే ఆ టైంలో మేము రాకపోవచ్చు, ఆ టైంలో మీరు సెల్ఫ్ డిఫెన్స్. సో మీరు జాగ్రత్త ఎలా తీసుకోవాలి, ఎలాంటి దాంట్లో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, మనం కాపాడుకుంటూ 10 మందిని మనం ఎట్లా కాపాడుకోవాలనే దానిపైన కూడా మాక్ డ్రిల్ అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. మనకి గ్రేటర్ హైదరాబాద్లో 4 ఏరియాలలో ఈ మాక్ డ్రిల్ అయితే నిర్వహించినామని చెప్పి తెలుస్తూ ఉంది. సో దీంట్లో ఖచ్చితంగా పోలీస్ అధికారులు, దాంతోపాటు ఏదైతే మనకి త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులు కొన్ని గైడ్లైన్స్ అయితే విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మెయిన్గా పబ్లిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని రోజులు మాత్రం షాపింగ్స్ కావచ్చు, సినిమా థియేటర్స్ కావచ్చు, దాంతోపాటు టెంపుల్స్ మెయిన్గా టార్గెట్ చేసేది ఏదైతే ఉగ్రముఖలు ఎవరైతే టార్గెట్ చేస్తున్న మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవే అండి. షాపింగ్ మాల్స్, టెంపుల్స్, దాంతోపాటు ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రం చాలా వరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నారు. గుంపులుగా ఉన్న ప్రదేశాల్లో ఎవరు ఉండకండి, గుంపులుగా ఉండద్దు అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ ఉగ్రదాడి ఖచ్చితంగా జరుగుతుందండి. నిన్న భారతదేశానికి సంబంధించినటువంటి 2 వీర వనితల గురించి మనం మాట్లాడుకున్నాం. వాళ్ళిద్దరు కలిస్తేనే పాకిస్తాన్ని అతలకుతలం చేసేశారు. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అనే దానికి నిదర్శనంగా మనం మాట్లాడుకున్నాం. భారత మాత నుదుటన రక్తం చిందించినందుకే పాకిస్తాన్కి వెళ్ళి ఇవాళ రక్తం పారిసిన ఘనత ఎవరికైనా ఉందంటే ఆ 2 వీర వనితలకే ఉందని చెప్పుకోవాలి. సో యావత్ భారతదేశం మొత్తం ఆ 2 సోల్జర్స్నే ఇవాళ గుర్తు తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో ఖచ్చితంగా ఇట్లాంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఉగ్ర దాడులు జరిగే ఏరియాస్ ఏవైతే మెయిన్గా మనం మాట్లాడుకుంటామో అక్కడైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఇది. సో ఇప్పుడున్న నవేడేస్లో ఈ యుద్ధాలు జరిగే టైంలో ఇప్పుడు కూడా నీది ఆ కులం, నీది ఈ మతం, ఇలా నాది ఆ పార్టీ, నాది ఈ పార్టీ అని చెప్పేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా భారత్ కోలుకోలేని దెబ్బ అయితే మనమే కొట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీఆర్ ఆల్సో ఇండియన్స్ అండి అనే దానిపైన అయితే ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, టెంపుల్స్ కావచ్చు, ఏవైతే ఈ ఎక్కువ క్రౌడీగా ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమైనా అనుమానాస్పదంగా వ్యక్తుల కదలికలు ఏమైనా కనిపించినా కూడా డెఫినెట్లీ పోలీస్ ఆఫీసర్స్కి అయితే ఇన్ఫామ్ చేయండి, డయల్ 100కి కాల్ చేయండి అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు దాదాపు 200 నుంచి 230 మంది దొరకడం జరిగింది. దొరికిన వాళ్ళే ఇంతమంది ఉంటే దొరకని వాళ్ళు ఎంతమంది ఉండాలా? ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డులు సృష్టించుకొని ఓటర్ కార్డు అంటే ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా ఎంతమంది ఉండాలా? ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు అంటే ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, ఈ మన పాస్పోర్ట్ సహాయంతో వీళ్ళని దొరకబట్టిరు. ఇంకా వేరే వాళ్ళు చొరబాటుదారులుగా వచ్చి ఇక్కడ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు అనే దానిపైన కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. ఎంతమంది ఉగ్రవాదులు ఈ ఓల్డ్ సిటీ కావచ్చు, కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్గా చెప్పుకుంటూ ఉంటాం, పోలీసులు కూడా పోవడానికి భయపడుతున్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ఇప్పటికి ఉన్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి ఉగ్ర దాడుల్ని మనము ఎదుర్కోవాలనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం అందరం కూడా స్ట్రాంగ్ ఉండాల్సిన విషయం ఎంతైనా ఉంది. సో ఖచ్చితంగా ఏవైతే జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఈ జాగ్రత్తలు మాత్రం తూచా తప్పకుండా పాటించండి. ఎవరైనా అనుమానాస్పదంగా మీకు కనిపిస్తే డెఫినెట్లీ డయల్ 100కి కాల్ చేయండి, పోలీస్ వర్గాలని అప్రమత్తం చేయండి.